ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, జగన్మోహన్ రెడ్డి తాత చేసిన ఎవరు? నా గతం మీకు తెలీదు, తెలిస్తే ఇలా మాట్లాడరు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? ఇది కూడా బయట పెట్టి చెప్పింది నేనే. అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడమొహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని. రాజారెడ్డి గారు ఏం జరిగింది? ఆయన బ్రిటిష్ ఆర్మీని డెజర్ట్ చేసినటువంటి వాడు, అంటే వదిలిపెట్టి వచ్చినటువంటి వాడు. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. వచ్చి బళ్ళారి కంటోన్మెంట్ కు ఎక్కడో కొడుతుంది సీనా. బళ్ళారి కంటోన్మెంట్ కు గొడ్డు మాంసం సప్లై చేసినటువంటి వాడు. ఏంటి బాబన్న ఇంకోసారి? గొడ్డు మాంసం సప్లై చేసినటువంటి వాడు. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. తీసుకోండి నా పాత స్టేట్మెంట్స్ అన్ని కూడా. మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. అటు చూడు బే. గొడ్డు మాంసము కంటోన్మెంట్ బ్రిటిషర్స్ కు ఇచ్చినటువంటి సప్లై చేసినటువంటి వాడు రాజారెడ్డి. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ రెడ్లు కాదు వాళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నా, రెడ్లు కాదురా నాయన, నమ్మకండి రా నాయన. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, రెడ్లు కాదురా నాయన, నమ్మకండి రా నాయన. ఏమిటండి మీరు మాట? ఊకే తోక తగిలించుకొని తిరుగుతున్నారని చెప్తానే ఉన్నా మొదటి నుంచి నేను. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. రెడ్లు కాదురా నాయన, నమ్మకండి రా నాయన. ఊకే తోక తగిలించుకొని తిరుగుతున్నారని ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. మళ్ళొకసారి చెప్తున్నా, మీది ఏ మతమో, మీది ఏ కులం, దీని మీద డిబేట్ జరగాల్సినటువంటి అవసరం. దీనికి మీరు ఏమంటారు సార్? ఈ మధ్య కాలంలోనే నా మతం గురించి, నా కులం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నీ బతికేమిటో నాకు తెలీదా? బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు విన్నప్పుడు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక మీద చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. ఉంది. ఇంత మోసం చేసిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేశారు మీరు? దీని యొక్క శాంక్టిటీ, దీని యొక్క పవిత్రతను దెబ్బతీసేదానికే. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? నీకు మా గురించి కూడా జర చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్, గీడ మా అందరికి కొన్ని కోడ్ నేమ్స్ ఉన్నాయి. వీడు తెలుసు కదా, శివ, వీడు సత్య. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. వాడు గోవింద, వాడు ఇంకో గోవింద, వాడు అడివి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నాస్తికులు, అన్యమతస్థులు. వీడు లేటెస్ట్ ఎంట్రీ అప్పలరాజు. ఇది రాతు, ఇది భూతు. నువ్వేంటి వీళ్ళిద్దరికి కంపెనీయా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. సర్కార్ సర్కార్ బేసిక్ గా ఏదో పెద్ద దొంగల ముఠా అన్నమాట. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. అంతా కలిసి ఇది ఒక ప్లాన్. సరదాగా సూచన. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వందల దేవాలయాలను అటాక్ చేశారు. ఏదో తప్పైపోయింది అంతే. వందల దేవాలయాలు, విజయనగరం నుంచి నెల్లూరు వరకు, మంత్రాలయం వరకు, అదే రకంగా పత్తికొండ వరకు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. అన్నిట్లలో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. అరే ఎవరు చూడు, ఆయన అండర్ ఎస్టిమేట్ చేసేవాళ్ళే. ఎందుకైనా దీని బస్సులో లాగుతున్నారు వారిని? రెడ్డిగా జగన్ తొలగంతపడి మీ దృష్టికి ఫేస్ కదా చూడాల్సింది. మనసు చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన